మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాజాతర కంటే ముందే అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు భక్తులు. ఈ నెల 28న మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పిస్తున్నారు భక్తులు. ఇక ఇప్పటి వరకు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18న మేడారంలో పనులను పరిశీలించనున్నారు సీఎం రేవంత్. కుంభమేళా తరహాలో మేడారం జాతర ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మేడారం నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. మహాజాతరకు భక్తులు పోటెత్తారు. భోగి సెలవు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అందులోనూ అమ్మవారికి సంబంధించినటువంటి బుధవారం కలిసి రావడంతో ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఇవాళ గుడిమెలుగా పండుగను కూడా నిర్వహించారు సాంప్రదాయబద్ధంగా. ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గుడిల దగ్గరతో పాటు అదేవిధంగా గద్దెల వద్ద కూడా ఈ రోజంతా కూడా శుభ్రం చేయడం దీంట్లో తొలి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే సహజంగా మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ కూడా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. అందులో వీకెండ్స్ అంటే ఆదివారం శనివారం అయితే లాస్ట్ వీక్ చూస్తే దాదాపు 5 లక్షల పైగా భక్తులు తరలి వచ్చారు. కానీ ఇవాళ సెలవులు కూడా కంటిన్యూ సెలవులు ఉండడంతో వచ్చే భక్తుల సంఖ్య కూడా అంతకంటే ఎక్కువగా ఈరోజు కనిపిస్తుంది. సేమ్ టైంలో ఉదయం నుంచి కూడా కంటిన్యూగా భక్తులు వస్తూనే ఉన్నారు. రేపు సంక్రాంతి, కనుమ, అదేవిధంగా మళ్ళీ వీకెండ్స్ శనివారం ఆదివారం ఇట్లా వరుస సెలవుల నేపథ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మకు వచ్చే భక్తులతోటి ప్రాంతమంతా కూడా భక్తి పరవశంగా మారింది. ఈరోజు సంబంధించి కూడా చూస్తే ఉదయం నుంచి వచ్చే భక్తుల తాకిడి కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఆలయానికి సంబంధించి సమ్మక్క పూజారి స్వామి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి సమీపిస్తుంది, భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ బుధవారం రోజు ఉదయం నుంచి కూడా ఏం క్రతువు నిర్వహించారు? ఈరోజు గుడిమెలిగే పండుగ అనేటువంటిది మేము చేస్తూ ఉంటాం. గుడిమెలిగే పండుగ అంటే మనం పండుగ చేసే క్రమంలో ఏదైతే ఒకప్పుడు మనకు పూరి గుడిసెలు ఉండేటువంటివి, ఆ పూరి గుడిసెలకు మేము గడ్డిని ఇలాంటి మట్టిని సమకూర్చేటువంటి వాళ్ళము. మరి అదే సాంప్రదాయాన్ని ఈ రోజున ఈ యొక్క పండుగ ద్వారా మా యొక్క సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇది ఏదైతే ఆ గడ్డిని తీసుకొచ్చేసి ఈరోజు కాంక్రీటు ఉన్నప్పటికీ దాని మీద ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గుట్టకు పోయి ఆ గుట్టగడ్డిని తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చేసి ఆ గుట్టగడ్డిని మనము ఏదైతే కప్పుతామో ఆ రకంగా కప్పి మరియు ఈ మట్టిని అలికి చేసేసి పూజ మన ముగ్గులు వేసేసి ఆ పూజ చేసి ఈ రోజు నుండి ఆ సమ్మక్కకు అంటే సమ్మక్క సారలమ్మ మిగతా ఈ యొక్క జాతరకు మరి ఏదైతే మొదలవుతుందో శుద్ధి చేసేటువంటి దాన్ని ఈ రోజు నుండి ప్రారంభం చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మేడారం జాతరకు సంబంధించి కూడా చూడొచ్చు, భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం చేస్తున్నారు. అయితే మేడారం జాతర పునర్నిర్మాణ పనులన్నింటినీ కూడా ప్రారంభించున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమానికి కూడా ఆయన రానున్న నేపథ్యంలో ఈ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అంతే నిమగ్నమైంది. మరోవైపు పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సేమ్ టైంలో సామాన్య భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా వచ్చిన వాళ్లకు ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఎట్లా ఉంది మేడారం అనగానే ఇప్పుడే జాతర కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఎట్లా ఉంది క్రౌడ్ అంతా? ఇప్పుడే జాతర కనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు సార్. కానీ మేడం సీతక్క గారు మాత్రం చాలా అవైలబుల్ గా చేస్తున్నారు అన్ని ఫెసిలిటీస్. కానీ ఇంకా జాతర లోపే అన్ని అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఓల్డ్ బోయినపల్లి అండి. ఎట్లా ఉంది మేడారం అనగానే ఏం గుర్తుకొస్తుంది? సమ్మక్క సారలమ్మ రాగానే 1991 నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరము ఇక్కడికి ప్రతి 2 సంవత్సరాలకి రావడం ఆనవాయితీ. మేడారం సమ్మక్క సారక్క కోరుకున్న కోరిక ఇప్పటి వరకు నాకు నెరవేరుందంటూ లేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఆ దేవి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కోరికలు నెరవేరుస్తుందన్న ఆశతోటి ఉదయం బయలుదేరి వచ్చాము. చాలా వెంటనే రాగానే దర్శనమైంది, చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేసింది. సో ఈ జాతర అనగానే ఏం గుర్తుకొస్తుంది? అమ్మవారికి మొక్కులు చెల్లించడం కావచ్చు, ఎట్లా ఉంటుంది, ఏమేమి చేస్తుంటారు? మొక్కులు అని అంటే బంగారం రూపంలో మనం చెల్లించుకుంటాం. ఆడవాళ్ళకి పవిత్రత ఉండేది ఏంటంటే బొట్టు, కుంకుమ, పసుపు, కుంకుమ, పువ్వులు, వీటిని మనం సాంప్రదాయకంగా పవిత్రంగా కొలుస్తాం. కాబట్టి అమ్మవార్లు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాము మేము. సో పోయినసారి జాతరకి ఈసారి జాతరకి ఏమైనా తేడా అనిపిస్తుందా? మేడారం గద్దెలు కానీ ఏర్పాట్లు బాగానే చేస్తారు. అంటే జాతర టైంలో వస్తే ఇబ్బంది ఉంటుంది అన్న ఉద్దేశంతో ముందు రావడం అనేది జరిగింది.
ఏంటి హాలిడేస్ అని వచ్చిందా ఏంటి? మేడారం ఎట్లా ఉంది ఈసారి? మొక్కు ఉంది, చెల్లించుకుందామని వచ్చినాము. చాలా డెవలప్ చేసారు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి, చాలా బాగుంది. ఏం చేస్తారమ్మా మేడారంలా? మేడారంలా మాకు సత్యం ఉన్నది తల్లి, మాకు మాకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసమే నా బామిలతోటి నా కుటుంబాన్ని తీసుకొని నా పిల్లల ఎత్తు బంగారం తీసుకొని వచ్చిన సార్ నేను. అనుకున్నంత మాకు అవుతుంది. జాతర అప్పుడే వస్తారా మరి ముందు వస్తారా ఏంది? మరి ముందే వచ్చింది ఈసారి? మేము ముందు కూడా వస్తాము. జాతర అప్పుడు అంటే చిన్న పిల్లలు కాబట్టి పిల్లలు ఆగమవుతారని ముందుకు వచ్చినాం. ఎట్లుంది జంపనబాగ్ దగ్గర? ఎట్లుంది ఇక్కడ? జంపనబాగ్ లో స్నానం చేస్తారా? ఇక్కడే ఉంటారా ఒక పూట? ఉంటాం సార్, ఇక్కడే ఉంటాం. నైట్ ఉంటాం, 2 రోజులు ఉంటాం మేము. మీ చిన్నప్పుడు ఎట్లుండే జాతర, ఇప్పుడు ఎట్లుంది? బాగా అయింది సార్, అప్పటికి ఇప్పటికి ఇప్పుడు బాగా అయింది. సో ప్రస్తుతం అయితే జాతరకు సంబంధించి కూడా మనం చూడొచ్చు, భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. హాలిడే కావడంతో చాలా దూరం. ఎట్లా ఉంది మేడారం అనగానే ఏమనిపిస్తుంది? ఈసారి ముందస్తు మొక్కులకు వచ్చారు కదా, ఎట్లా ఉంది? ముందస్తు వచ్చినాము, చాలా బాగుంది. ఒకప్పటికి ఇప్పటికి వన జాతర ఇది మనకు సమ్మక్క సారల కంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏదైతే అనుకున్నామో మనసులో అది సక్సెస్ఫుల్గా మంచిగా జరిగినట్టు అనిపించింది. ఈసారి కూడా మళ్ళీ మనం ఏమైతే కావాలనుకుంటామో మళ్ళీ మొక్కుకొని తల్లితోని కోరుకొని పోయాని వచ్చినాము. చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఏది కోరుకున్నా కూడా కోరికలు నెరవేర్చే అవకాశం ఉంది ఇక్కడ. సో చాలా బాగుంది. ఇలానే మంచిగా జరిపించి ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇదైతే మేడారం జాతరకు ముందస్తు వచ్చిన భక్తులతోటి మేడారం ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతుంది. రాత్రి వరకు కూడా కంటిన్యూగా భక్తులు వచ్చేటట్టుగా వస్తున్నారనే అంచనా అధికారులు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సేమ్ టైంలో రేపు సంక్రాంతి, రేపు ఎల్లుండి కూడా హాలిడేస్ వరుసగా కలిసి వచ్చాయి కాబట్టి ఈ 4-5 రోజుల పాటు కూడా వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా 5 లక్షల పైగా భక్తులు మేడారంకు తరలి వస్తున్నారు. అమ్మవార్లను దర్శనం చేసుకుని వనదేవతలకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఓవైపు మేడారం అభివృద్ధి పనులు, మరోవైపు మేడారంకు వస్తున్నటువంటి భక్తులతోటైతే ఈ ప్రాంతం అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది మేడారంలో ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి సందడి. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.